మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో మనకి రెండు స్థితులు ఉంటాయని తెలుసుకున్నాం. ఒకటేమో మనస్సు ఉన్న స్థితి, ఇంకొకటి మనస్సు లేని స్థితి. మనస్సు ఉన్న స్థితి అంటే మన ఉనికిలో, మన కేంద్రంలో, మన సెంటర్ పాయింట్లో కాకుండా దాని పరిధిలో బయట మనం ఉంటున్నట్టు. మనస్సు లేని స్థితి అంటే మనం మన ఉనికి యొక్క సెంటర్ పాయింట్, కేంద్రంలో మనం ఉన్నప్పుడు ఉన్న స్థితి అన్నమాట. అయితే మనం మన ఇంట్లో నుంచి ఎలా అయితే బయటికి వెళ్ళి బయట గార్డెన్‌లో చాలా బావుంది అని హాయిగా ఆ గార్డెన్‌లో కూర్చుంటామో, ఎండ వేడెక్కే కొలిదికి అక్కడ మనం ఇబ్బందిగా అనిపించినప్పుడు లేచి వచ్చి ఇంట్లో ఆహ్లాదంగా, హాయిగా ఎలా అయితే ఉంటామో, అలాగే మనం ఈ 2 స్థితులను మన జీవితంలో మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తామనమాట. ఎలాగా మన కేంద్రంలో, మనం ఉనికిలో, మనం మన కేంద్రంలో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆ నిశ్శబ్దత, ఆ మోక్షానందం, ఆ ధన్యత, ఆ సైలెన్స్‌ని చక్కగా ఎంజాయ్ చేస్తూ, అక్కడ నుంచి మనం అన్ని పనులను అవేర్‌గా చేస్తూ ఉంటాము. ఇది ఒక స్థితి. ఒక్కోసారి ఆ లోపల కేంద్రం నుంచి మనం ఆ పరిధికి బయటికి వచ్చేస్తాం. బయటికి వచ్చాము అంటే మనం ఈ లోకంలో జీవిస్తాం. ఈ లోకంలో జీవించడం అంటే మన కలలలో, ఆలోచనలలో, మన కోరికల్లో, మన ఆతృతల్లో, మన మనస్సులో ఇలా జీవిస్తూ ఉండటం. సో, ఈ 2 స్థితులు మనకి కలుగుతూ ఉంటాయి. అలాగే ఎరుకతో అర్థం చేసుకోవడంతో ఉన్న మనిషి పరిధి నుంచి కేంద్రానికి, కేంద్రం నుంచి పరిధికి కదులుతూ ఉంటాడనమాట. అతను ఎక్కడా కూడా స్థిరంగా ఎప్పటికీ ఉండిపోడు. బజారు నుంచి ఆశ్రమానికి, బహిర్ముఖత్వం నుంచి అంతర్ముఖత్వానికి ఇలా నిరంతరంగా అతను కదులుతూనే ఉంటాడు. ఎందుకు అంటే అవి 2 అతని రెక్కలు కాబట్టి అంటారు ఓషో. అవి ఒకదానికొకటి వ్యతిరేకం కావు. అవి వ్యతిరేక దిశలలో సమతుల్యతగా కావచ్చు. అవి అలాగే ఉండాలి. 2 రెక్కలు ఒకవేళ ఓ పక్కనే ఉంటే పక్షి ఆకాశంలో ఎగరలేదుగా. అవి 2 ఒకదానికొకటి సరితూగాలి. అవి వ్యతిరేక దిశలలో ఉండాలి. కానీ అయినా అవి ఒకే పక్షికి చెందుతాయి కదా! అవి 2 ఒక పక్షికే సేవ చేస్తాయి. మన బాహ్య పక్షం, అలాగే మన అంతరపక్షం. ఇవి 2 మనకి 2 రెక్కలు. అంటే మనకున్న 2 స్థితులు. మన సెంటర్ పాయింట్‌లో, మన ఉనికిలోని సెంటర్ పాయింట్‌లో మనమున్న స్థితి, అలాగే మన ఉనికి యొక్క పరిధిలో, బయట భాగంలో మనమున్న స్థితి. ఇవి 2 కూడా మనకి ఆ పక్షికి ఉండే 2 రెక్కలులాగా మనకి కూడా ఈ బాహ్య పక్షం, అలాగే అంతరపక్షం మనకి 2 రెక్కలనమాట. ఇది చాలా లోతుగా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే ఒక అవకాశం ఉంది. మనస్సు స్థిరపడటానికి అలవాటు పడి ఉంటుంది. కొంతమంది జనాలు వ్యాపారం, ఉద్యోగం, సంసారం, తాపత్రయాల్లో పాతుకుపోయి ఉంటారు. వారు దానిలో నుంచి బయటపడలేం అని అంటూ ఉంటారు. వారికి ధ్యానం చేయడానికి సమయం లేదు అని వారు అంటూ ఉంటారు. ఒకవేళ ఎలాగో అలాగా సమయం ఉన్నా వారికి ధ్యానం ఎలా చేయాలో తెలియదు అని వారు తాము ధ్యానం చేయగలమని నమ్మలేరని అంటూ ఉంటారు. వారు లౌకికులు కాబట్టి వారు ఎలా ధ్యానం చేయగలరు అని అంటారు. ఐహికులు కాబట్టి వారు ఎలా ధ్యానం చేయగలరు అని కూడా అంటారు. దురదృష్టవశాత్తు మేము బహిర్ముఖులం, మేమెలా లోపలికి వెళ్ళగలం అని కూడా అంటారు. అంటే వారు ఒకే ఒక రెక్కను సెలెక్ట్ చేసుకున్నారు. బహిర్ముఖం, బాహ్యపక్షం అనే రెక్కని సెలెక్ట్ చేసుకున్నారు. ఒకవేళ దానిలో నుంచి నిరాశ, నిస్పృహ వస్తే అది సహజమే. ఒక్క రెక్కతో నిరాశ, నిస్పృహలు, భంగపాటులు వచ్చి తీరుతాయి కదా! ఇలా ఆలోచిస్తే
మరికొంతమంది జనాలు ఈ ప్రపంచంతో విసుగెత్తి ప్రపంచం నుంచి బయటకు ఆశ్రమాలకి, మఠాలకి, హిమాలయాలకి పారిపోతారు. సన్యాసులు, సాధువులు అయ్యి ఒంటరిగా బతకడం మొదలుపెడతారు. వారిపై వారు అంతర్ముఖత్వాన్ని బలవంతంగా రుద్దుకుంటారు. వారు వారి కళ్ళు మూసుకొని, వారి అన్ని తలుపులు, కిటికీలు మూసేసుకొని, కిటికీలు, రంధ్రాలు లేకుండా అయి అయ్యి మూసుకుపోయి ఉంటారు. తర్వాత వారికి విసుగెత్తిపోతుంది. బజార్‌లో, వ్యాపారాల్లో వారు విసుగెత్తి అలసిపోయి భంగపడి ఉన్నారు. అదంతా ఎక్కువగా ఓ పిచ్చివారి ఇల్లులా తయారవుతుంది. వారికి విశ్రాంతి దొరకట్లేదు. బంధుత్వాలు మరీ ఎక్కువైపోయి, కావలసిన సెలవు, విశ్రామం లేకుండా అయ్యి, వారి కొరకు వారికి ఏకాంతం లేకపోతుంది. వారు విషయాల్లో పడిపోయి, వారి ఉనికిని వారు కోల్పోతారు. వారు ఎక్కువగా లౌకికంగా, తక్కువ ఆధ్యాత్మికతతో అవుతున్నారు. వారు వారి దారి దిక్కులు కోల్పోతున్నారు. వారున్నారనే అసలైన ఎరుకనే వారు పోగొట్టుకుంటున్నారు. వారు పారిపోయారు. విసుగెత్తి భంగపడి వారు పారిపోయారు. ఇప్పుడు వారు ఒంటరిగా జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. ఓ అంతర్ముఖమైన జీవితం ఎన్నుకున్నారు. ఇప్పుడు అయినా లేక తర్వాత అయినా వారికి ఆ అంతర్ముఖం కూడా విసుగెత్తుతుంది. మళ్ళీ వాళ్ళు ఇంకొక రెక్కనే సెలెక్ట్ చేసుకుంటున్నట్టు అవుతుంది కదా! అంటే బాహ్యముఖం నుంచి అంతర్ముఖంకి వచ్చినప్పుడు ఆ అంతర్ముఖం అనే ఆ రెక్కనే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఒక్క రెక్కనే వాళ్ళు ఎంచుకున్నారు. ఇది ఒకవైపు లోపించిన సమతుల్యత లేని జీవన విధానం. సో, మళ్ళీ వ్యతిరేక దిశలో అదే తప్పులో పడ్డారు. సో, ఆ జీవితం కూడా వాళ్ళకి విసుగెత్తిపోతుంది. ఓషో దీనికి గానీ, లేక దానికి గానీ సుముఖంగా ఉండరు. అంటే బాహ్యముఖానికి కానీ, అంతర్ముఖానికి కానీ. సో, మనం ఎంత సమర్థులు అవ్వాలి అంటే, మనం ప్రపంచంలో ఉన్నా సరే ధ్యానపరులై ఉండాలి. మనం జనాలతో సంబంధం కలిగి ఉండాలి. వారిని ప్రేమించాలి. వేల కొద్దీ సంబంధ భావ్యాలలో ఉంటూ ఉండాలి. ఎందుకంటే అవి మనల్ని వృద్ధి చేస్తాయి. ఆహ్, ఆ సంబంధ బాంధవ్యాలలో ఉన్నప్పుడు మనకు ఎదురయ్యే ప్రతి సిట్యుయేషన్ కూడా మనకొక పరీక్షే. మనం టెస్ట్ పాస్ అవుతున్నామా? ఫెయిల్ అవుతున్నామా? అని మనల్ని మనం చెక్ చేసుకోవచ్చు కదా! సో, అలా చెక్ చేసుకున్నప్పుడు ఫెయిల్ అవుతుంటే పాస్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఏదో ఒక రోజు పాస్ అవుతాము. అంటే మనల్ని మనం చక్కగా వృద్ధి చేసుకుంటున్నాం. అయినా మన తలుపులను మూసుకొని అప్పుడప్పుడు అన్ని బంధాల నుంచి సెలవు తీసుకునే సామర్థ్యం మనకు కలిగి ఉండాలి. అలా అయితే మనం మన సొంత ఉనికితో కూడా సంబంధం కలిగి ఉండాలి. అలా ఉంటాము. ఇతరులతో సంబంధం కలిగి ఉండాలి. కానీ మనతో కూడా మనం సంబంధం కలిగి ఉండాలి. ఇతరులను ప్రేమించాలి. కానీ మనల్ని మనం కూడా ప్రేమించుకోవాలి. బయటకు వెళ్ళాలి. లోకం చాలా అందంగా, సాహసోపేతంగా ఉంటుంది. అది ఒక పోటీకి నిలవడం, అది మనల్ని ఎదిగేట్లు, వృద్ధి పొందేట్లు చేస్తుంది కాబట్టి బయటికి కూడా వెళ్ళాలి. అలాంటి అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. ఎప్పుడైనా ప్రపంచం మన తలుపుని తట్టినప్పుడు, మనల్ని పిలిచినప్పుడు మనం బయటికి వెళ్ళాలి. నిర్భయంగా బయటికి వెళ్ళాలి. మనం పోగొట్టుకునేదేదీ ఉండదు. ప్రతిదీ లభించేదే ఉంటుంది. కానీ దాంట్లో కొట్టుకుపోకూడదంతే. బయట లౌకికంగా దానిలో మునిగిపోయి దాంట్లోనే కొట్టుకుపోకూడదు. అలా వెళ్తూ తప్పిపోకూడదు. అప్పుడప్పుడు మళ్ళీ మనం అంతర్ముఖులం అవ్వాలి. మన ఇంటికి తిరిగి వస్తూ ఉండాలి. మన ఉనికిలో, ఆ కేంద్రంలో మనం స్థాపితం అవ్వాలి. ఆ సైలెన్స్‌లో ఉండాలి. అప్పుడప్పుడు ప్రపంచాన్ని మర్చిపోవాలి. అవే ధ్యాన లక్షణాలు. ప్రతిరోజు ఒకవేళ మనం సమతుల్యతగా ఉండాలంటే, మనం మన బాహ్యాన్ని, అంతరాన్ని సరితూగేట్లు చేసుకోవాలి. అవి రెండూ సమమైన బరువు మోయాలి. అలా అయితే లోపల మనమెప్పుడూ లోపించినట్లుగా ఉండము. ఇదే జన్‌గురువులు చెప్పేది. వారేం చెప్తారంటే, "నదిలో నడవండి, కానీ మీ పాదాలకు నీరు అంటకుండా చూసుకోండి" అని. అంటే లోకంలో ఉండాలి, కానీ లోకంతోనే ఉండిపోకూడదు.
ప్రపంచంలో ఉండాలి. కానీ ప్రపంచాన్ని మనలోకి రానివ్వకూడదు. మనం ఇంటికి వచ్చినప్పుడు మొత్తం ప్రపంచమంతా అదృశ్యమైనట్లు మనం ఇంటికి తిరిగి రావాలి. అంటే మన ఉనికిలో ఉన్న మన కేంద్రానికి మనం తిరిగి రావాలి. ఆ నిశ్శబ్దానికి, ఆ సైలెన్స్‌లోకి మనం తిరిగొచ్చేయాలి. ఇంటికొచ్చేసేయాలి. హోటాయి అనే జన్‌గురువు ఒకసారి ఒక ఊరిలో నుంచి వెళ్తున్నాడు. అతను ఈ నేలపై నడిచిన ఉన్న అతి అందమైన వారిలో ఒకడు అని చెప్పవచ్చు. అతను ప్రజలకి నవ్వుతున్న బుద్ధుడు, లాఫింగ్ బుద్ధాగా తెలుసు. అతను ఎల్లప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. కానీ కొన్నిసార్లు అతను ఓ చెట్టు కింద కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. ఆ ఊరిలో అతను ఓ చెట్టు కింద నవ్వకుండా, చిరునవ్వైనా నవ్వకుండా కళ్ళు మూసుకొని పూర్తిగా శాంతంగా, మనస్థైర్యంగా కూర్చొని ఉంటాడు. ఎవరో అతన్నడిగారు, "హొటాయి, నువ్వు నవ్వట్లేదే" అని. అతను కళ్ళు తెరిచి అన్నాడు, "నేను సిద్ధమవుతున్నాను" అని. ఆ ప్రశ్నించిన అతనికి అర్థం కాలేదు. సిద్ధమవుతున్నాను అంటే అర్థం ఏమిటి అంటాడు. హుటాయి అంటాడు, నవ్వటానికి నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నాను. నేను నా కోసం కొంత విశ్రాంతినివ్వాలి. నేను లోపలికి వెళ్ళి ఈ ప్రపంచాన్ని మరిచిపోవాలి. అలా అయితేనే నేను వెనక్కి శక్తిని పుంజుకొని ఈ ప్రపంచంలోకి రాగలను, నవ్వగలను అని అంటాడు. ఎంత అర్థం ఉందో దీనిలో ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మనం నిజంగా నవ్వదలుచుకుంటే, మనం ఎలా ఏడవాలో నేర్చుకోవాలి. ఒకవేళ మనం ఏడవలేకపోతే, మనం ఒకవేళ కన్నీరు కార్చలేకపోతే, మనం నవ్వడానికి సామర్థ్యం కలిగి ఉండాలి. నవ్వే మనిషే కన్నీరు కూడా కార్చగలడు. అప్పుడే ఆ మనిషి సమతుల్యంగా, బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాడు. బ్రహ్మానందంలో ఉన్న వ్యక్తి నిశ్శబ్దంగా కూడా ఉండగలడు. పారవస్యంతో ఉన్న వ్యక్తి కేంద్రీకృతం కూడా అయ్యి ఉంటాడు. అవి 2 కలిసి ఉంటాయి. అలాంటి కలిసి ఉన్న ధృవాల నుంచే ఒక సమతుల్యతగా ఉన్న ఉనికి పుడుతుంది. బ్యాలెన్స్‌డ్‌గా ఉన్న ఆ ఉనికి అనేది వస్తుంది. అదే గమ్యం అంటే. ఆ గమ్యాన్ని మనం చేరాలి. ఇక ఇదే మన ఆహ్, టార్గెట్ అయ్యుండాలి. సో, ఎంత అద్భుతమో చూడండి. అలా మనం ఉన్నప్పుడు ఇక మన జీవితం ఎంత హాయిగా, ఎంత సాఫీగా ఉంటుందో. మరి అందరం బుద్ధుళ్ళం అయిపోవచ్చు. సాధనతో అది సాధ్యమే. మరి సాధన తప్పకుండా చేస్తారు కదా! దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.